నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఏఐసిసి అగ్రనేతలైన రాహుల్ గాంధీ గారి మరియు సోనియా గాంధీ గారి పైన కేవలం కక్షపూరితంగానే బీజేపీ వ్యవహరించిందని దేశవ్యాప్తంగా ఇటు బీజేపీ కార్యాలయాలకు ముట్టడికి పాల్పడుతున్నారు ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు. సో మాట్లాడదాం. ఈ నేపథ్యంలో మనతో పాటు టీపీసీ జనరల్ సెక్రటరీ బొజ్జ సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. మేడం, నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి నిర్దోషులుగా ఇటు రాహుల్ గాంధీ గారికి వ్యవహరించడం జరిగింది. ఏం చెప్తారు దీని గురించి? మనం ఒక రాజ్యాంగాన్ని నమ్ముతాం తమ్ముడు. రాజ్యాంగం మీద నమ్మకం ఉంటది. దేశ ప్రజలకు ఎవరికైనా కూడా ఈరోజు కోర్టుల మీద నమ్మకం ఉంటది. కోర్టు కేసు కొట్టేసింది. ఎలాంటి ఆధారాలు లేనిది ఈ కేసును మేము టేకప్ చేయము. మీరు ఎక్కడైనా అవినీతి జరిగినట్టుంటే, ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు ఏమన్నా ఉంటే మీరు నిరూపించమని చెప్పింది. బీజేపీ పార్టీకి ముట్టకాయలు వేసినా కూడా ఇది ఇప్పుడు మేకపోతు గంభీరం లాగా వాళ్ళ కోసం ఏదో పైశాచిక ఆనందం పొందడానికి సోనియా గాంధీ కుటుంబాన్ని ఇబ్బందులను పెట్టాలనే ధోరణి తప్ప ఇవాళ వాళ్ళకు వచ్చింది ఏం లేదు. నాకు ఇవాళ ఇవన్నీ చూస్తుంటే ప్రతి క్షణము ఆమెను టార్చర్ చేస్తా ఉన్నారు. మీకు సిగ్గులు శరాలు ఉంటే బీజేపీ గార్దనా కొడుకులకు ఒక్కటే చెప్తున్నా, బీజేపీ నా గార్దనా కొడుకులకు ఒకటే చెప్తున్నా, నిజంగా నికాసైనోడైతే అమ్మ సోనియా గాంధీ గారు ₹1 అవినీతి చేసినట్టయితే ఆరోపించండి, నిరూపించండి. అప్పుడు మేము గాంధీ భవన్ లో ముక్కు నేలకు రాస్తాం. సిగ్గు లేకుండా ఎక్కడ ఎక్కడ కూడా ఒక చిన్న ఆధారం కూడా లేదు. ఆధారం లేకుండా ఈ రోజు ఇంత టార్చర్ చేస్తున్నారంటే పైచాచిక ఆనందమే కదా ఇది. రాజకీయ లబ్ధి తప్ప దీని వల్ల దేశ ప్రజలకు ఏమైనా జరుగుతుందా? నాకు ఇవన్నీ చూస్తే ఒకటి ఏం గుర్తుకొస్తుందంటే, గతంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు భారతీయులను ఎట్లయితే కూర్చోబెట్టేసి ఒక మూలను కూర్చోబెట్టి వాళ్ళు ఎట్లా ఏలినరో ఈ రోజు కూడా సేమ్ బీజేపీ బ్రిటిష్ వాళ్ళు అడుగుజాడగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఇవాళ దేశంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఒక మూలను కూర్చోబెట్టాలి, మేమే ఏలాలనే విధంగా ఉంది. ఇది నిజంగా నేను 100% దేశ ప్రజలందరూ కూడా గుర్తించాలి. అందరికి తెలుసు ఈ నేషనల్ హెరాల్డ్ కేసు అనేది వాళ్ళ తెర మీదకి అవసరం వచ్చినప్పుడు తెచ్చుకుంటారు. ఓటు చోరీ కేసు ఉంది కదా, ఆ కేసు డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఈ కొడుకులు ఏదో ఒకటి తీసుకురావాలి. అరే సోనియా గాంధీ గారు ప్రాణ త్యాగం చేసింది. ఇవాళ పదవికి ఒక ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ వచ్చినా ఆమె పదవిల కోసం త్యాగం చేసింది. ఒక భర్తను దేశానికి ప్రాణ త్యాగం చేసింది. ఇంకా ఆమెకు భయమే ఉంటది. ఈ రోజు వాళ్ళు ఒక గాంధీ కుటుంబానికి ఒక చరిత్ర ఉంది. 25 ఎకరాలు ఢిల్లీలో దారదత్తం చేసింది ప్రజలకి. సొంతం ఇల్లు కూడా లేదు. ఇంకా ఏం చేద్దాం అనుకుంటారు? అమిత్ షా లాగా ఏమైనా వేల కోట్లు ఏమైనా దండుకొని రాజకీయ అవినీతి చేస్తున్నారా? మీకు దమ్ము ధైర్యాలు ఉంటే సోనియా గాంధీ గారి మీద చూపించండి. అనేక సార్లు ఆరోపణలు చెప్పినాం. ఒక్క దగ్గర కూడా లావాదేవీలు జరిగినట్టుగా ఎక్కడ కూడా లేదు. ఈ కేసును ఎందుకు మరి ఈ రకంగా టార్చర్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పెట్టాలి, మేమే ఒక బీజేపీ పార్టీ ఉండాలి, దేశంలో ఏది ఉండనే విధంగా నడుస్తున్నారు. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఓటు చోరీ కేసు దాంట్లో రాహుల్ గాంధీ గారు సవాల్ని మీరు స్వీకరించాలి. దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ రోజు మీరు సోనియా గాంధీ గారిని ఆఫీస్ వస్తుంది. అమ్మ ఏడికైనా వస్తుంది. ఆమె భయపడే వ్యక్తి కాదు. ఆమె ఇవాళ వాళ్ళ దేశం కోసం వాళ్ళ అత్త కానివ్వండి, భర్తని ఇంతమందిని త్యాగం చేసిందండి. ఇంకేమని చెప్పండి? భర్తను ఒడగొట్టుకుంది, అత్తను ఒడగొట్టుకుంది. ఇవాళ దేశం కోసము బాబుని కూడా, రాహుల్ గాంధీ గారిని కూడా దేశం కోసమే వదిలిపెట్టింది. దేశం ప్రజల కోసమే, వాళ్ళ జీవితం కోసమే వదిలిపెట్టి ఇంకా ఆమెకి ఏం ఆశయాలు ఉన్నాయో చెప్పండి? ఆమె ఆశయాలకు అనుగుణంగా ఇలా కాంగ్రెస్ కార్యకర్తలము వెన్నంటి ఉంటాం. సోనియా గాంధీ గారిని టచ్ చేసిందంటే మాత్రం, ఏదన్నా చేసిందంటే మాత్రం దేశం అతలాకృతం అవుతుంది. మళ్ళా 3వ ప్రపంచ యుద్ధం లాగా అవుతుంది. మీరు ఆ దమ్ము ధైర్యాలు ఉంటే ఆధారం చూపించాలి తప్ప ఆడలతోని రాజకీయాలు చేసే ఎదవలు మీరు కూడా. మేము ఒకటే చెప్తున్నాం, మీరు హిందువులు, మేము హిందువులము ధర్మాన్ని నమ్ముతున్నాం. ధర్మం మా వైపే ఉంది. అదే శుద్ధ చిత్తుతో మేము పనిచేస్తున్నాము. అది మాత్రం డామ్ షూర్ గా చెప్తున్నాము. ఎందుకంటే వీళ్ళు అన్నారు కదా, హిందువులు అన్నప్పుడు ధర్మమే ఉంటది కదా. ధర్మం ఎవరి వైపు ఉంది? సోనియమ్మ వైపే ఉంది, గాంధీ కుటుంబం వైపే ఉంది. మీరు ఎన్ని చేసినా ఏం చేసినా ఇక్కడ అదిరే లేదు, బెదిరేది లేదు. అంటే ఒకవైపు దేశ ఆర్థిక పరిస్థితి పెరుగుతుందని చెప్తూనే ₹1 విలువ పడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని గురించి ఏం చెప్తారు? ఒక్కటే, ఆర్థిక పరిస్థితి మోడీ ఉన్న రోజులు ఈ దేశంలో ఇలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి మళ్ళా కూడా అసలు స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులైనా కూడా 60 సంవత్సరాలు వెనుకకి వెళ్ళిపోయింది. మోడీ ఉన్న రోజులు దేశంలో ప్రజలు ఇట్లనే ఉంటారు. అందుకనే దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని సంపన్న వాళ్ళు అందరూ సస్యశ్యామలంగా ఉంటారు. కులాలకు మతాలకు ఖచ్చితంగా బాగుంటారు. ఎంతసేపు దేవుడి పేరు చెప్పి ఓట్ల కోసం దండుకోవడం తప్ప
దేశ ప్రజలకు చేసింది ఏం లేదు, ఒక్కొక్కటి తప్పించుకుంటున్నాడు. నిన్నటికి మొన్న ఇవాళ ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తే దాన్ని నీరు గార్చే విధంగా ఇవాళ పేరు మార్చిరు. పేరు మారిస్తే మీకు ఏమొస్తుందా? దాంట్లో ఏమన్నా మీకు ఏమైనా లాభం కలుగుతుందా? ఆ లాభం ఏందో చెప్పండి. అదే పేరు నుండి దాన్ని పెట్టి ఇంకా పని దినాలు వేతనం పెంచాలి గాని నేను చెప్తున్నాను కదా, వీళ్ళ రాజకీయ లబ్ధి కోసము ఆనందం పొందుతారు అప్పటికప్పుడు, అంతే తప్ప వీళ్ళు పీకేది ఏముండదు. బీజేపీ పార్టీ ఎంతసేపటికి ఇప్పుడు కొన్ని ఉంటాయి చరిత్రలో నిలిచిపోయేటివి, చరిత్రను కూడా తూడిపేస్తున్నారంటే ఇంతకన్నా నీచమైన ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఉండదు. బీజేపీ పార్టీకి పోయే రోజులు దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఇవన్నీ మారుస్తున్నారు. ఈ జాతీయ ఉపాధి అనే పథకము నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు పనిచేసింది ఉపాధి కూలీల కోసం. దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుందంటే 100% రాష్ట్ర ప్రభుత్వం భారం పడుతుందంటే ఇవాళ నువ్వు కడుతున్నావు ట్యాక్సీ, నేను కడుతున్నాను. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్లోకెళ్ళి తీసిస్తుందా? బీజేపీ మోడీకెళ్ళి ఇంట్లోకి ఇస్తుందా? అమిత్ షా ఇంట్లోకెళ్ళి ఇస్తుందా? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు ట్యాక్సీలు కడితేనే మీరు నిధులు ఇస్తున్నారు తప్ప మీ ఇంట్లో నుంచి ఎవరు ఇవ్వట్లేదు. రాష్ట్ర ప్రభుత్వాల భారం అవుతుంది. ఈ పథకాన్ని అనేది నీరు గారిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ప్రజల వైపు కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. సోనియా గాంధీ, ఇందిరాగాంధీ హమాయంలో ఇట్లాంటివి ఆమె ఉక్కు మహిళగా పేరు వచ్చింది. అత్త అడుగుజాడలు నడుస్తుంది. ఇట్లాంటి కేసులకు అదిరేది లేదు, బెదిరేది లేదు. దేనికైనా సిద్ధం అనేది హెల్త్ సహకరించకపోయినా డెఫినెట్ గా వైనాట్ నేను ఎక్కడికైనా వస్తానని చెప్తుంది. ఆమె మన్మరాలు ప్రియాంక గాంధీ గారు కూడా స్ట్రాంగ్ గా ఉన్నారు. వాళ్ళ కుటుంబమే దేశం కోసం ప్రాణత్యాగాలు చేసింది. కాబట్టి మేమందరము సోనియా గాంధీ గారిని మేము వెంబడే ఉంటాము. ఆమె మీద ఈగ వాళ్ళ కూడా దేశం అతలాకృతం అవుతుంది.